వన్ పీస్ వరల్డ్‌లోనే మనకు బాగా నచ్చినవి ఐలాండ్స్. ఈ వన్ పీస్ వరల్డ్‌లోని కొన్ని వందల కొద్దీ ఐలాండ్స్ ఉంటాయి. కొన్ని అద్భుతంగా ఉంటాయి, కొన్ని డేంజరస్‌గా ఉంటాయి, కొన్ని మిస్టీరియస్ ఉంటాయి, మరికొన్ని టైంతో సంబంధం లేకుండా ఉంటాయి. ఇట్లా ఎట్లా పడితే అట్లా ఉంటాయి. స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఒక ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్‌లోకి వెళ్ళేటప్పుడు మనం ఒక కొత్త వరల్డ్‌లోకి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాం. ఈ వన్ పీస్ వరల్డ్‌లోని ప్రతి ఐలాండ్‌ని సెటప్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఐలాండ్స్ ఏవి రియల్ వరల్డ్‌లోని అసలు పాసిబుల్ కావు. ఈ ఐలాండ్స్‌లో చూపించే కొన్ని థింగ్స్ అయితే చాలా విచిత్రంగా అండ్ క్రియేటివ్‌గా అనిపిస్తాయి. ఖచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. సో ఈ వీడియోలోని వన్ పీస్ వరల్డ్‌లోని మాకు అనిపించిన కొన్ని బెస్ట్ ఐలాండ్స్ గురించి చెప్పబోతున్నాం. ఈ ఐలాండ్స్‌లోని ఫస్ట్‌ది అలబాస్టా. గ్రాండ్ లైన్‌లో ఉన్న 4 క్లైమాటిక్ ఐలాండ్స్‌లోని ఇది సమ్మర్ ఐలాండ్స్‌లో ఉంటుంది. వన్ పీస్ వరల్డ్‌లో ఉన్న బెస్ట్ ఆర్క్స్‌లోని ఈ అలబాస్టా ఆర్క్ కూడా ఒకటి. ఇది కంప్లీట్‌గా డెజర్ట్ ఐలాండ్. ఇది చూస్తున్నప్పుడు అల్లాడిన్‌లోని అరేబియన్ నైట్ చూస్తున్నట్టు ఫీల్ వస్తుంది. అలబాస్తాలోనే 7 వార్లర్డ్స్‌లోని ఒకడైన క్రోకోడైల్ ఉంటాడు. ఈ సిటీలోనే అంతా అరేబియన్ కల్చరే ఉంటుంది. క్రోకోడైల్ ఉండే బిల్డింగ్ కూడా సేమ్ పిరమిడ్‌లా ఉంటుంది. దాని మీద ఒక పెద్ద ముసలి ఉంటుంది. స్టార్ హెడ్స్ గ్రాండ్ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసే ఐలాండ్ ఈ అలబాస్తానే. అండ్ గ్రాండ్ లైన్‌లోని స్టార్ హెడ్స్ చూసిన పెద్ద ఐలాండ్ కూడా ఈ అలబాస్తానే. ఈ అలబాస్తాకి చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. ఇందులోనే చాలా టౌన్స్ ఉంటాయి, ఒక రివర్ కూడా ఉంటుంది. దీని క్యాపిటల్ సిటీ అలబార్నా. అలబాస్తాలో ఉన్న సిటీలన్నింటిలోనూ ఇది చాలా రిచెస్ట్ సిటీ. వన్ పీస్ నుంచి వస్తున్న లైవ్ యాక్షన్లోని సెకండ్ సీజన్లోని ఈ అలబాస్తానే చూపించబోతున్నారు. తర్వాత వాటర్ 7 ఐలాండ్. ఈ వాటర్ 7 ఐలాండ్ చాలా యూనిక్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. ఈ ఐలాండ్లోని రోడ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ వాటరే ఉంటుంది. ఈ వాటర్ని వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి వాడతారనమాట. సిటీలోని ట్రావెల్ చేయడానికి సీ బుల్స్ ఉంటాయి. వీటిని వాళ్ళ బోట్స్ కట్టుకుంటే అవే వాళ్ళని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాయి. సిటీ అంతా వాటర్తోనే ఉండడం వల్ల దీని ఆర్కిటెక్చర్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ ఐలాండ్లోని నాకు బాగా నచ్చింది ఏంటంటే వాటర్ గేట్ ఎలివేటర్. సేమ్ ఇది లిఫ్ట్లోనే పనిచేస్తుంది, కానీ ఇక్కడ పైకి తీసుకెళ్ళడానికి వాటర్ పనికి వస్తుంది. వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ షిప్స్ అండ్ బోట్స్ తయారీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐలాండ్లోనే ఇంట్రడ్యూస్ చేసిన అంటే నాకు బాగా నచ్చిన ఒక కొత్త యూనిక్ పాయింట్ ఏంటంటే సీ ట్రైన్. సముద్రం మీద ట్రైన్ వెళ్ళడం పాసిబుల్ కాదు, కానీ వన్ పీస్ వరల్డ్‌లోని ఏదన్నా పాసిబులే. వాటర్ మీద ఒక ఫ్లోటింగ్ రైలు పట్టాలను నిర్మిస్తారు, దాని మీద ట్రైన్ వెళ్తుంది. ఈ వాటర్ మీద ట్రైన్ వెళ్ళే సీన్స్ అయితే చాలా అమేజింగ్గా అనిపిస్తాయి. తర్వాత ఫిష్మ్యాన్ ఐలాండ్. ఈ ఫిష్మ్యాన్ ఐలాండ్ అనేది అండర్ వాటర్ ప్యారడైస్ అని అంటారు. సముద్రంలో ఉంటుంది. ఈ లోపలికి చేరుకోవడం చాలా కష్టం, కానీ స్టార్ హెడ్స్ అందరూ వాళ్ళ షిప్ వేసుకుని వెళ్తారు. అలా వెళ్ళాలంటే వాళ్ళ షిప్కి ఒక బబుల్ ఉండాలి. అది సబావోడి అనే ఒక ఫారెస్ట్ ఐలాండ్లో ఉంటాయి. ఈ ఐలాండ్ మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఈ ఐలాండ్లోని ఫిష్మెన్స్ అని కొంతమంది ఉంటారు. వీళ్ళు ఫిష్కి హ్యూమన్కి పుట్టే క్రాస్ బీడ్స్ అనమాట. ఇందులో కూడా క్లాస్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే రిచ్ పీపుల్ అందరూ లైట్కి దగ్గరగా అంటే సర్ఫేస్కి దగ్గరగా ఉంటారు. ఇంకా ప్యూర్ పీపుల్ ఏమో డార్క్ ప్లేసెస్లో ఉంటారు. ఈ ఐలాండ్ మొత్తం ఒక బబుల్లో ఉంటుంది. దాన్ని ఆనుకొని ఇంకొక బబుల్ ఉంటుంది, దాన్ని ర్యూకు ప్లేస్ అని అంటారు. ఈ ఐలాండ్ కింద న్యూ వరల్డ్కి వెళ్ళడానికి ఒక గేట్ వే ఉంటుంది. న్యూ వరల్డ్ అంటే గ్రాండ్ లైన్లోని సెకండ్ పార్ట్ అనమాట. ఈ ఐలాండ్లోని సన్లైట్ ట్రీ ఉంటుంది. ఇది ఒక జైంట్ కలర్ఫుల్ ట్రీ అనమాట. ఈ ఐలాండ్ మొత్తానికి లైట్ని అలానే ఎయిర్ని పంచుతుంది. ఈ ఐలాండ్లోని మెర్మైడ్స్ ఉండే మెర్మైడ్ కేవ్, మ్యూజియం, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి. తర్వాత సబావోడి. ఇదొక బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఏరియా, ప్యారడైస్లోని లాస్ట్ ఐలాండ్. ఇది ఐలాండ్ మాత్రమే కాదు, కొన్ని ట్రీస్ అన్ని ఓషన్స్ మధ్యలోని చాలా భారీగా పెరుగుతాయి. అక్కడ ల్యాండ్ ఏముండదు, కానీ మిగిలిన ఐలాండ్స్ను పోలిస్తే ఈ ఐలాండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం ఈ ఐలాండ్ 79 ట్రీస్తోనే ఏర్పడుతుంది. ఒక్కొక్క ట్రీ ఇంకొక ట్రీతోనే కనెక్ట్ అయి ఉంటుంది. అన్నీ ఒకటిగా ఏర్పడడం వల్ల ఒక పెద్ద ఐలాండ్ ఏర్పడుతుంది. కేవలం ట్రీస్ మాత్రం ఉన్న ఈ సబావోడి ఐలాండ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గ్రాండ్ లైన్ నుండి సెకండ్ పార్ట్కి వెళ్ళాలంటే ఈ ఐలాండ్లో ఉండే బబుల్స్ చాలా ఇంపార్టెంట్. అవి వాళ్ళని సముద్రంలోని సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడే రైలీ క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. తర్వాత ఇది స్కైపియా. ఈ ఐలాండ్ ఆకాశంలో ఉన్న మబ్బుల్లో ఉంటుంది. ఈ ఐలాండ్లో చూపించే ప్రతి ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్లా ఉంటుంది. అలా మిమ్మల్ని వన్ పీస్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండే పీపుల్కి రెక్కలు ఉంటాయి, చూడడానికి వాళ్ళు ఏంజల్స్లా కనిపిస్తారు. ఇక్కడ నివసించే వాళ్ళకి ఓన్ రిలీజన్స్ ఉంటాయి, ఓన్ బిలీఫ్స్ ఉంటాయి, సపరేట్ కరెన్సీ కూడా ఉంటుంది. ఈ ఐలాండ్లోకి ఎంటర్ అవ్వాలంటే హెవెన్స్ గేట్ అని ఉంటుంది. దాన్ని క్రాస్ చేయాలంటే ఈ ఐలాండ్లో ఉన్న వాళ్ళకి మనం కొంత పే చేయాలి. ఈ ఐలాండ్ లోపల చాలా విలేజెస్ ఉంటాయి. ఇవన్నీ క్లౌడ్స్లోనే ఉంటాయి. అండ్ ఒక హిడెన్ విలేజ్ కూడా ఉంటుంది. స్కైపియాలోని షాండోరా అనే ఒక ప్లేస్ ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలా పురాతనమైనది. దాదాపుగా 1100 years హిస్టరీ దీనికి ఉంటుంది. ఒకప్పుడు ఇది భూమి మీదే ఉండేది. అందరూ దీన్ని గోల్డెన్ సిటీ అని అంటారు. ఈ స్కైపియాలోనే మనందరినీ సర్ప్రైజ్ చేసే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతనే ఇన్నరు. సేమ్ మన పురాణాల్లోని ఇంద్రుడు టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. తర్వాతది జో ఐలాండ్.
ఇప్పటివరకు వన్ పీస్లో చెప్పిన ఐలాండ్స్ అన్ని ఒక చోటే ఉంటాయి, కానీ ఇది మాత్రం కదులుతుంది. ఇది ఒక పెద్ద జైంట్ ఎలిఫెంట్ మీద ఉండే ఐలాండ్ అనమాట. ఈ ఎలిఫెంట్ పైన ఉండే ఐలాండ్లోని పెద్ద పెద్ద సిటీస్, టౌన్స్, ఇలా చాలా విలేజెస్ కూడా ఉంటాయి. ఈ ఐలాండ్ ఎలిఫెంట్ స్కిన్ మీద ఉంటుంది కాబట్టి మనం నడుస్తుంటే మెత్తగా మన కాళ్ళకి తగులుతుంది. ఇక్కడ ఉండే పీపుల్ అందరూ యానిమల్ టైప్లో ఉంటారు. అండ్ ఈ ఐలాండ్లో ఉండటం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రతిరోజుకి 2 సార్లు వీళ్ళకి సునామీ వస్తుంది. అందుకే అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ సగం పాడైపోయి ఉంటాయి, సగం విరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే ఎలిఫెంట్కి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే తన తొండంతోనే నీళ్లు పీల్చుకొని తన వీపు మీద వేసుకుంటుంది. ఇలా రోజుకి 2 సార్లు చేస్తుంది. ఇలా చేసినప్పుడు ఐలాండ్లో ఉన్న ప్రజలందరికీ అక్కడికి సునామీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉండే ట్రైబ్ని మిన్ ట్రైబ్ అని అంటారు. వన్ పీస్ వరల్డ్లోని జో ఐలాండ్ ఆర్క్ సెటప్ అండ్ ఎండింగ్ ఓవరాల్గా చాలా ఎక్సలెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఎయినిస్ లాబీ. ఇది వన్ పీస్ ఓల్డ్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే ఐలాండ్ అనమాట. వన్ పీస్ ఐలాండ్ అన్నిటిలోనూ స్టాండ్ అవుట్ అయ్యే ఐలాండ్ ఇది. దీని ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉంటుంది. సముద్రం మధ్యలోని ఒక బిగ్ హోల్ ఉంటుంది. వాటర్ ఫాల్ మధ్యలోని ఫ్లోట్ అవుతూ 3 ఐలాండ్స్ ఉంటాయి. వాటి మీద వైట్ మార్బుల్స్ అని 3 బిల్డింగ్స్ ఉంటాయి. ఈ ఐలాండ్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద జైంట్ ఇన్విజిబుల్ గేట్ని క్రాస్ చేయాలి. ఎయినిస్ లాబీ ఇంట్రడక్షన్ చాలా యూనిక్గా ఉంటుంది. ఐలాండ్ చూపిస్తున్నప్పుడు మన 2 కళ్ళు దాన్ని చూడడానికి సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది ఇది. తర్వాత అమెజాన్ లిల్లీ ఐలాండ్. ఈ ఐలాండ్ అంటే సాంజీకి చాలా ఇష్టం. సబావోడిలోని మెయిన్ క్యారెక్టర్స్ అందరూ స్ప్లిట్ అయినప్పుడు లూఫీ ఈ ఐలాండ్కి వచ్చి పడతాడు. ఈ ఐలాండ్లోని ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఉండే అమ్మాయిలకి వాళ్ళ లైఫ్లోని ఒక్కసారి కూడా ఒక్క అబ్బాయిని కూడా వాళ్ళు చూడలేదు. ఇదొక ఫారెస్ట్ ఐలాండ్ అనమాట. కామ్ బెల్ట్ మీద ఉంటుంది. అంటే ఎలాంటి సముద్ర పలలు తాకిడి ఇక్కడ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఐలాండ్ మధ్యలోనే ఒక పెద్ద స్నేక్ లాంటి ఒక మౌంటైన్ ఉంటుంది. ఆ మౌంటైన్ మీద కూజా ట్రైబ్ అని కొంతమంది ఉంటారు. ఈ కూజా ట్రైబ్ ఉండే విలేజ్ ఆర్కిటెక్చర్ అంతా సేమ్ ఏషియన్ చైనా ఆర్కిటెక్చర్ లా ఉంటుంది. చాలా మంది ఇక్కడ స్నేక్స్ ని నార్మల్ థింగ్స్ లా చూస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఈ స్నేక్స్ ని వెపన్స్ లా కూడా వాడతారు. తర్వాతది ఇంపెల్ డౌన్. వన్ పీస్ వరల్డ్లోని ఇంపెల్ డౌన్ అనేది ఒక సీ ప్రిజన్. ఇది అండర్ వాటర్లో ఉంటుంది. వన్ పీస్ వరల్డ్లోని చాలా పవర్ఫుల్ పీపుల్ ఉంటారు అండ్ చాలా మంది క్రిమినల్స్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ ఓల్డ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచాలంటే ఇలాంటి ఇంపెల్ డౌన్ అనే పవర్ఫుల్ ప్రిజన్ ఒకటి ఉండాలి. ఇక్కడ నుంచి తప్పించుకోవడం దాదాపుగా ఇంపాసిబుల్. ఇది కూడా కామ్ బెల్ట్లోనే ఉంటుంది కాబట్టి సముద్రం కింద ఉన్నా సరే ఎలాంటి అలల తాకిడే ఉండదు. సముద్రం అడుగున సబ్మెరీన్ లాంటి ఒక పెద్ద టవర్లోని ఇంపెల్ డౌన్ ఉంటుంది. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి దాని చుట్టూరు సీ కింగ్స్ ఉంటారు. ఈ టవర్లోని కొన్ని లెవెల్స్ ఉంటాయి. లెవెల్ని బట్టి ప్రిజనర్ ఎంత డేంజరో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క లెవెల్లోని ఒక్కొక్క డేంజర్ ఉంటుంది. డెసర్ట్ ఏరియాస్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి, ఫ్రోజన్ ఐలాండ్స్ ఉంటాయి, లావా ఉండే ఏరియా కూడా ఈ ఇంపెల్ డౌన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రిజనర్ తప్పించుకోవడం కాదు కదా, వాళ్ళు తప్పించుకోవాలన్న ఆలోచనే ఒక నైట్ మేర్. తర్వాతది డ్రమ్ ఐలాండ్. ఇది కంప్లీట్గా ఫ్రోజన్ ఐలాండ్. ఇక్కడ ఉండే మౌంటైన్స్ అన్నీ సేమ్ పొడవుగా డ్రమ్ షేప్లో ఉంటాయి. అందుకే దీన్ని డ్రమ్ ఐలాండ్ అని అంటారు. ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందంటే దాదాపుగా దీని చుట్టూరున్న సముద్రం కూడా కొంతవరకు ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నేల అసలు కనిపించదు, అంతా మంచుతోని కప్పబడిపోయి ఉంటుంది. ఈ ఐలాండ్లోని ఒక లేక్ కూడా ఉంటుంది. ఇంతకుముందు ఈ ఐలాండ్ అంతా ప్రయోగాలు చేసే అకాడమీగా ఉండేది. వాళ్ళు చేసిన టెస్ట్లన్నీ మిస్ఫైర్ రావడం వల్ల ఈ ఐలాండ్లోని అట్మాస్ఫియర్ ఇలా చల్లగా మారిపోతుంది. తర్వాత ఇది డ్రెస్ రోసా. ఇది చాలా కలర్ఫుల్ ఐలాండ్. ఈ ఐలాండ్ ఒక రింగ్ లాగా ఉంటుంది. చుట్టూరు స్టోన్స్ ఉంటే మధ్యలోని ఐలాండ్ ఉంటుంది. న్యూ వరల్డ్లోని గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఐలాండ్స్లోని ఇది కూడా ఒకటి. ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ సగం కట్ అయ్యి లేదా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే దీనికి కారణం ఈ ఐలాండ్కి కింగ్ అయిన డోఫ్లెమింగో. అతనికి ఉన్న డెవిల్ ఫ్రూట్స్ పవర్స్ వల్ల ఇలా తయారవుతాయి. ఐలాండ్స్కి 2 వైపులా ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని క్లోజ్ చేసి దాదాపు 200 years అవుతుంది. ఈ ఐలాండ్లోని బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే దీని అండర్ గ్రౌండ్లో ఉండే అండ్ డోఫ్లెమింగో సీక్రెట్గా మెయింటైన్ చేసే స్మైల్ ఫ్యాక్టరీ ఉంటుంది. డ్రెస్రోసా ఎంత కలర్ఫుల్గా కనిపించినా సరే ఇక్కడ క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.